But this little tabernacle, along with the temple that Solomon building, and along with the others, are only temporarily places of worship until the time comes when the real tabernacle will be set up upon the earth, and righteousness shall reign from sky to sky. సొలొమోను ఆయన కొరకై నిర్మించిన ఆలయముతో కలిపి ఈ చిన్న మందిరము మిగతావి కలిపి భూమి మీద నిజమైన ఆలయము ఆయన నిలబెట్టు వరకు ఇవి కేవలము తాత్కాలిక స్థలాలే. నీతి ఆకాశము ఆ చివరి నుండి ఈ చివరి వరకు పరిపాలన చేయను. And there will be no more sorrow. There will be no funerals preached in that tabernacle. There will be no more weddings, for the wedding will be one great wedding for eternity. What a time that will be. ఇక దుఃఖముండదు. ఆ మందిరములో ఇక సమాధి సంబంధమైన బోధలుండవు, ఇక వివాహాలుండవు. నిత్యత్వము ఉండు ఒక ఘనమైన వివాహముండును. ఎలాంటి సమయమో అది. But let us purpose in our heart today that in commemoration and waiting for that tabernacle to come, that we will so characterize ourselves by His Spirit that we will worship in this place as if we were in that other place, waiting for that place to come. అయితే ఈ దినాన మన హృదయములో నిశ్చయించుకుందాం, రాబోవుచున్న ఆ మందిరము జ్ఞాపకార్థము కాను ఎదురు చూచున్నదిగాను ఉండి, ఆయన ఆత్మ వలన ఎంతో గుణగణములు గల వారమై ఉండి, ఆ యొక్క మరో స్థలములో మనమున్నట్లుగా ఈ స్థలములో ఆరాధన చేద్దాం, ఆ స్థలం వచ్చుటకై ఎదురు చూస్తూ. Now let us stand to our feet. మనము లేచి నిలబడదాము. And as I read the Holy Script, and I saw a new heavens and a new earth. For the first heaven and the first earth was passed away, and there were no more sea. పరిశుద్ధ లేఖనము నేను చదువుచుండగా అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. John saw the holy city, the new Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adored for a husband. మరియు యోహాను అను నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. And I heard the voice out of heaven saying, Behold, the tabernacle of God is with man, and He shall dwell with them, and they shall be His people, and God Himself shall be with them and be their God. Let us bow our heads now. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఇప్పుడు మనం తల్ల వంచుకుందాము. Our Heavenly Father, we stand in awe. We stand in respect and in holy reverence. And we ask you, Lord, to accept our gift that you've given us grace, money, to prepare for a worship place for you. పరలోకపు మా తండ్రి, భక్తిపూర్వకముగా మేము నిలబడి ఉన్నాము. మర్యాదపూర్వకంగాను పరిశుద్ధమైన భక్తి భయముతోనూ మేము నిలబడి ఉన్నాము. ప్రభువా, నీ కొరకొక ఆరాధన స్థలాన్ని నిర్మాణము చేయుటకై నీవు మాకు కృపను ధనాన్ని మాకు దయచేశావు. అట్టి మా బహుమతిని నీవు అంగీకరించుమని నిన్ను అడుగుచున్నాము. There's nothing or no place that we could prepare upon the earth that would be worthy for the Spirit of God to dwell in, but we offer this to you as
a token of our love and feelings toward you, Lord. And we thank you for all the things that you have done for us. దేవుని యొక్క ఆత్మ నివాసముంటానికి యోగ్యమైనది భూమి మీద సిద్ధపరచుటకు ఎలాంటి స్థలమును కాని లేక ఇంకొకటి గాని లేదు. అయితే ప్రభువా, నీ ఎడలగల భావాలకు ఒక ప్రేమ చిహ్నముగా ఇది నీకు అర్పణ చేసుకుంటున్నాము. నీవు మాయల చేసిన సమస్త కార్యముల కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. And now the building and the grounds being dedicated long ago to the service, and we thank you for memories of what has been. మరియు ఇప్పుడు భవనమును భూమియు నీ పరిచర్య కొరకు చాలా కాలం క్రితము ప్రతిష్ఠ చేయబడి ఉండెను. ఏమైండెను అట్టి జ్ఞాపకాల కొరకు మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. And now, Lord God, as a vision broke through years ago expressing this, that I've seen an old buildings that the people once was in, and they had been repaired and made new. And I was sent back across the river. ప్రభువైన దేవా, సంవత్సరముల క్రితము ఒక దర్శనం వచ్చినట్లు ఒకనాడు పాత భవనములోనున్న ప్రజలు వారు మరమ్మతు చేసి కొత్తది చేయుటకు నేను చూచితిని. నేను నది ఆవలకు పంపబడుటను చూచితిని. Now, Lord God, Creator of heavens and earth, we stand as the people of Thy fold. We stand as the people of Thy kingdom. And with myself and the pastor and the church, the people, we dedicate this building to the service of the Almighty God through the name of Jesus Christ, His Son, for the service of God and for reverence and respect of God. ప్రభువైన దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్త, నీ దుడ్డులేని జనముగా మేము నిలబడి ఉన్నాము. నీ రాజ్యం యొక్క ప్రజలుగా మేము నిలబడి ఉన్నాము. దేవుని యొక్క పరిచర్య కొరకు మరియు దేవుని గౌరవ భయభక్తుల కొరకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నాతో కలిసి కాపరి మరియు సంఘము ప్రజలు కలిసి సర్వశక్తిమంతుడైన దేవుని పరిచర్యకై ఈ భవనమును ప్రతిష్ఠిత చేయుచున్నాము. And may the gospel so flow from this place till it will cause the world to come from the four corners of the globe to see the glory of God going forth from it. As Thou hast done in the past, may the future be many times greater. అందులో నుండి దేవుని మహిమ వెళ్ళుచున్నుట చూచుటకై భూగోళం యొక్క 4 దిక్కుల నుండి లోకము వచ్చునట్లు అది చేయునట్లా ఈ స్థలము నుండి సువార్త ఎంతగానో ప్రవహించును కాక. నీవు గతములో చేసినట్లు భవిష్యత్తు మరింతగా ఘనమవును కాక. Father, we now dedicate ourselves to the service, to the Word, with all that's in us. Lord, the congregation and the people, they dedicate themselves this morning to the hearing of the Word. తండ్రి, మాలో ఉన్నదానంతటితో వాక్యము ద్వారా పరిచర్యకై మాకు మేము ప్రతిష్ఠత చేసుకుంటున్నాము. ప్రభువా, సభ మరియు ప్రజలు వాక్యం వింటాని కొరకై ఈ ఉదయం వారికి వారే ప్రతిష్ఠత చేసుకున్నారు. And we as ministers dedicate ourselves to the preaching of the Word, to be instant, in season, out of season, reproving, rebuking with all long suffering. సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుట కొరకై సమస్త విధమైన జ్ఞాన శాంతముతో గద్దించుటకు బుద్ధి చెప్పుటకు సేవకులుగా మేము ప్రతిష్ఠత చేసుకుంటున్నాము.
as it's written there in the cornerstone from 30 years ago. You said the time would come when people would not endure sound doctrine, but would heap for themselves teachers having itching ears and be turned from the truth to fables. 30 సంవత్సరాల క్రితము మూలరాయి మీద వ్రాయబడినట్లు నీవు చెప్పియుంటివి. జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును అని. Lord, as we have tried to hold out the word to the people, may we be inspired and strengthened with a double effort, Lord, as a double portion of the Spirit strikes upon the place. May the Holy Spirit. ప్రభువా, ప్రజలకు నీ వాక్యమును పట్టుకొంటుకు మేము ప్రయత్నించుచుండగా మేము రెండంతలుగా ప్రేరేపించబడి బలము పొందుదుము కాక. ప్రభువా, రెండంతల ఆత్మ పరిశుద్ధాత్మ స్థలమును తాకునుగాక. As it was in the day of the dedication of the temple, when Solomon prayed, the Holy Spirit in the form of the pillar of fire and cloud came in the front door, rolled up around the cherubims, went over to the holy place, and there took its resting place. ఆలయ ప్రతిష్ఠ దినమున సొలొమోను ప్రార్థించినప్పటి వలె అగ్ని స్తంభముగాను మేఘముగాను పరిశుద్ధాత్మ ముఖద్వారం ఎదుకు వచ్చి కెరూబులను చుట్టుచూ వచ్చి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లి అక్కడ విశ్రమించెను. Oh God, Solomon said, if thy people be in trouble anywhere, look to this holy place and pray, then hear from heaven. సొలొమోను చెప్పాడు, ఓహో దేవా, నీ జనులు ఎక్కడైనను ఆపదలో ఉండి ఏ పరిశుద్ధ స్థలం వైపు చూచి ప్రార్థించిన యెడల పరలోకం నుండి వారి మనవి ఆలకింపుము. Lord, may the Holy Spirit this morning come in to every heart, every consecrated soul that's in here. And the Bible says that the glory of God was so great unto the ministers could not even minister for the glory of God. ప్రభువా, ఈ ఉదయవేళ ఇక్కడున్న ప్రతి హృదయములోకి సమర్పించబడిన ప్రతి ఆత్మలోకి పరిశుద్ధాత్మ వచ్చును కాక. బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క తేజస్సు అధికంగా ఉన్నందున దేవుని యొక్క మహిమకై పరిచారకులు సేవ చేయలేకపోయిరి అని. Oh Lord God, let it repeat again. As we give ourselves to Thee with the church in dedication for service, and it is written, ask then you shall receive. ఓ ప్రభు అయిన దేవా, పరిచర్యకై ప్రతిష్ఠించుటలో సంఘముతో మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా తిరిగి అది జరుగును కాక. అది ఎలాగూ వ్రాయబడినది, అడుగుడి మీకు ఇవ్వబడును అని. And we commit ourselves with our offering of the church this morning to you for service, for the latter-day lights, for the evening time lights, that we might bring consolation and faith to the waiting people that's waiting for the coming of the bridegroom, to dress a bride in the gospel of Christ for the Lord Jesus to receive. సంఘం యొక్క అర్పణతో పాటు ఏ ఉదయం నీకును పరిచర్యకు కడవరి దినపు వెలుగు కాంతుల కొరకు సాయంకాల వేళ వెలుగు కాంతుల కొరకు మమ్మల్ని అర్పించుకుంటున్నాము. తద్వారా ఆదరణ పొందినట్లుగాను పెండ్లి కుమారుని రాకడకై ఎదురు చూచుచున్న వారి విశ్వాసమునకై ప్రభుని యేసును స్వీకరించుటకై క్రీస్తు సువార్తలో ఒక పెళ్లి కుమార్తెను అలంకరించుటకు మమ్మను సమర్పించుకుంటున్నాము. This we dedicate myself, Brother Neville, and the congregation to the service of God in the name of Jesus Christ. Amen. 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 You may be seated. నాకు నేనుగాను సహోదరుడు నెవిల్ మరియు సమాజము యేసుక్రీస్తు నామములో దేవుని పరిచర్యకై ప్రతిష్ఠిత చేయుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చు.
David said, I was happy when they said unto me, let us go into the house of the Lord. And may it ever be with us that when it's mentioned, we'll be happy together in the house of the Lord. Amen. యెహోవా మందిరముకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని అని దావీదు అన్నాడు. అది ఆ విధముగా నిర్వచింపబడినప్పుడు అది మనతో అలాగుండును కాక. ప్రభు యొక్క గృహములో మనము కూడుకున్నప్పుడు మనము ఆనందంగా ఉంటాము. ఆమేన్. Now, after the little dedicational service, I have an hour now. And now, just remember now what we're dedicated to reverence, holiness, whiteness before the Lord, worship before the Lord, and be just as reverent as you can be in the house of the Lord. ఇప్పుడు చిన్న ప్రతిష్ట పరిచర్య తర్వాత నాకు 1 గంట సమయం ఉన్నది. దేనికి మనము ప్రతిష్ట చేసుకున్నామో జ్ఞాపకముంచుకోండి. భయభక్తులతో, పరిశుద్ధతతో ప్రభు ఎదుట నిశ్శబ్దముగాను ప్రభును ఆరాధించుటకు ప్రభు యొక్క గృహములో ఎంత భయభక్తిగా ఉండవలెనో అంతగా. And now, and when the service is dismissed, immediately after the service is dismissed, go from the building. See, and that gives the janitor time to get in here and clean it for the next time and get ready, and then it's not a confusion in the house of the Lord. కూడిక ముగింపబడిన వెంటనే భవనములో ఉండి బయటికి వెళ్ళుడి. అవును, అది ద్వారపాలకునికి సమయం ఇవ్వబడుతుంది. లోపలికి వచ్చి తరువాత సమయము కొరకు అది శుభ్రం చేసి సిద్ధం చేస్తాడు. తరువాత ప్రభు యొక్క గృహములో గందరగోళం ఉండదు. I think your place will be cleared out in about 15 minutes after the services is dismissed. Be sure to be friendly, shake hands with everybody, and invite everybody back. కూటములు ముగించిన వెంటనే స్థలము సిద్ధపరచబడుతుంది. సుమారు 15 నిమిషాలలో స్నేహంగా ఉంటకు నిర్ధారించుకోండి. ప్రతి ఒక్కరితో కరస్పర్శ చేయుడి. ప్రతి ఒక్కరిని మళ్ళా రమ్మని ఆహ్వానించుడి. And we expect to have this coming week now one of the most solemn services that's ever been held in heaven. Amen. We're looking forward to it. ఈ రాబోతున్న వారంలో ముందు ఎన్నడూ మందిరములో జరిగినటువంటి గంభీరమైన కూటములకై మనం ఎదురు చూద్దాం. అందుకై మనం ఎదురు చూద్దాం. I never dawned upon me to something till long, late, wee hours last night in prayer. I begin to see something. Amen. So I trust this will be a great time, which I believe it will, if the Lord will help us. గత రాత్రి కొద్ది గంటల వరకు ఆరంభము కాలేదు. ప్రార్థనలో ఒకటి చూచుటకు నేను ప్రారంభించాను. కాబట్టి ఇది గొప్ప సమయమని నేను నమ్ముతున్నాను. ప్రభు మనకు సహకరించినట్లయితే. Now when I said great time, now I'm going to speak on something about that this morning. గొప్ప సమయమని నేను చెప్పినప్పుడు ఈ ఉదయం ఒక దాని మీద నేను మాట్లాడబోతున్నాను. You know what man calls great sometime is not great. Amen. But what God calls great, man calls foolish. And what God calls foolish, man calls great. So let's bear that in mind. Weigh every word. మనుష్యుడు గొప్పది అని పిలిచినప్పుడు కొన్నిసార్లు అది కాదు. అయితే గొప్పది అని దేవుడు పిలిచిన మనుష్యుడు వెర్రిది అని పిలుస్తాడు. మరియు వెర్రిది అని దేనిని దేవుడు పిలుచునో మనుష్యుడు గొప్పది అని పిలుస్తాడు. కాబట్టి మన మనస్సులు అది ఉంచుకొని ప్రతి వాక్యము తూనిక తుచుదాం. Now the services are long. They'll be drawn out because it's a hard service, much teaching, consecration, and a place where I'm staying, the people just trying to want to feed me everything, but I said, well, you've lost so much weight, Brother Branham, and everything. కూటములు పెద్దవి, అవి ఆ విధముగా అమర్చబడినవి. ఎందుకనగా అది ఒక కఠినమైన కూటము, ఎంతో ఉపదేశము, సమర్పణ ఉండవలెను. నేనుంటున్న స్థలములో ప్రతి దానితో నేను
భుజింప ప్రయత్నము చేస్తారు అన్నారు. సహోదరుడు అబ్రహాం, నీవెంతో బరువును కోల్పోయావు అని. But I've been constantly in service. I got to leave here next Sunday night to get to another one right quick in Mexico. So it's just a hard thing. But I'm just trying to let off from so much eating and making myself ready. అయితే నేను ఎడతెగగా పరిచర్యలో ఉన్నాను. మెక్సికోలో ఇంకొకటి నేను చేరుకున్నట్టు కొరకై తరువాత ఆదివారం రాత్రి ఇక్కడ నేను విడవలసి ఉంటుంది. కాబట్టి ఇది కఠినమైన విషయం. కాబట్టి అయితే మరింత తినుట మానుకుని నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. Happy this morning to see Brother Junior Jackson and Brother Ruddle and the different ministers and so forth around. God bless you all. ఈ ఉదయం సహోదరు జూనియర్ జాక్సన్ను చూచున్నట్టు బట్టి మరియు సహోదరు రడల్ను చుట్టూనున్న మొదలైన మిగతా సేవకులను చూచుటను బట్టి నేను సంతోషంగా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. Now, I want to speak to you this morning upon a subject that I have some notes written here on, and I want to read first from the book of Isaiah, the 53rd chapter. Now, while you're turning to it, I'd like to make an announcement or two. నేను ఇక్కడ కొంత వివరణ వ్రాసుకున్న అంశం పైన ఈ ఉదయం నేను మీతో మాట్లాడ ఆశించుచున్నాను. మొట్టమొదటి నేను యెషయా పుస్తకంలోని 53వ అధ్యాయం నుండి నేను చదవగోరుతాను. దాన్ని మీరు తీయుచుండగా 1 లేక 2 ప్రకటనలు చేయ ఇష్టపడుతున్నాను. That tonight I want to speak on this book, bridging it between the last church age to the seal opening. Now there's a vast gap in there. అది ఈ రాత్రి ఈ పుస్తకం మీద నేను మాట్లాడి ఆఖరి సంఘకాలానికి ముద్ర విప్పడుటకు మధ్య అది వారధి కట్టగా మాట్లాడగోరుచున్నాను. అందులో మరింత ఎడమ ఉన్నది. And before, when I ended up on the church ages, I also spoke there upon the 70 weeks of Daniel, immediately following, because it tied in. ముందుగా సంఘకాలములు నేను ముగించినప్పుడు దానియేలు యొక్క 70 వారములను గూర్చి కూడా నేను మాట్లాడాను. వెంటనే అది దాని వెంబడించుతున్నట్లుగా, ఎందుకనగా దానికది బంధము ఉన్నది కాబట్టి. And I said, now if I ever take the 7 seals, I'll have to get rid of this Daniel 70 weeks in order to tie in the seals, leaving one thing open. And that was the 5th chapter of the 7 sealed book. And we'll take that tonight. నేను చెప్పాను, 7 ముద్రలను నేను ఎప్పుడైనా తీసుకున్నట్లయితే ముద్రలలో ముడివేయబడుట కొరకై, ముద్రలలో ముడివేయుటకై, బంధము కలిగినుటకై ఈ దానియేలు 70 వారములు నేను విడిచిపెట్టవలస్తున్నది. 1 తెరవబడుటకై విడిచిపెట్టుట, అది 5వ అధ్యాయం. 7 ముద్రలు ముద్రింపబడిన గ్రంథము. ఈ రాత్రి అది తీసుకుందాము. We won't try to start early tonight. How about me? You already mentioned it. Start early. How about, can everybody be here about 7 o'clock? All right. Let's start the regular service at 6:30, the song service, and I'll be here by 7. ఈ రాత్రి పెందలగడ ప్రారంభించడానికి ప్రయత్నిద్దాం. నీవు ముందుగానేది తెలియచేసావా? అవునా? పెందలగడని 7 గంటలకు మీరందరూ సుమారు ఇక్కడ ఉండగలరా? సరే, క్రమంగా కూటమును 6:30కి ప్రారంభిద్దాం. పాటలు పరిచర్యను ఇక్కడ 7కు నేను అనుకుంటాను, నేనుంటాను. And then through the week we'll make an early start. And we now we come. There's nobody loves singing like Christians does. We love singing. We love those things. But now we're in something else now. We're in the Word. See. So let's stay right with that. Now we're in teaching. తరువాత వారమంతా పెందలకన్నే చేద్దాం. క్రైస్తుల వలె పాటలు పాడటానికి ఎవరూ ఇష్టపడరు. మనము పాడుటకు ఇష్టపడతాం. వాటిని మనం ప్రేమిస్తాం. అయితే మనం ఇంకొక కార్యం నిమిత్తమై ఉన్నాము. మనము వాక్యములో ఉన్నాం. అవునా?
ఇప్పుడు దాని మీదనే మనం నిలబడదాము. మనం వెళ్ళబోతున్నాం. మనం ఉపదేశంలో ఉన్నాం. And you can realize what a great strain it is on me, see, because if I teach anything wrong, I'm going to have to answer for it, see. And so I must not take what anyone says. It must be inspired. And I believe that the seven angels who hold these seven thunders will grant it, see. నా మీద ఎంతటి ఒత్తిడి ఉన్నదో మీరు గ్రహించవలసిన్నది. ఎందుకనగా నేను ఏదైనా తప్పు బోధిస్తే అందుకొరకు నేను జవాబు చెప్పవలసి ఉంటున్నది. అవునా? కాబట్టి ఎవరో చెప్పినది నేను తీసుకోకూడదు. అది ప్రేరేపించబడినదై ఉండవలసి ఉన్నది. ఈ 7 ఉరుములు ఎవరైతే పట్టుకున్నారో ఆ 7 దూతలు అది అనుగ్రహించునని నేను నమ్ముతున్నాను. అవును. And now in Isaiah, the 53rd chapter of Isaiah, the first verse or two, I want to ask this question. Now, this is not pertaining to the seven seals at all. This is just a message. For I know I had to have dedication. I couldn't go into that because I wouldn't have time. ఇప్పుడు యెషయాలో 53వ అధ్యాయము యెషయా 1 లేక 2 వచనము. నేను ఈ ప్రశ్నను అడగనయున్నాను. ఇది ఎంతమాత్రము 7 ముద్రలకు సంబంధించినది కాదు. ఇది కేవలం ఒక వర్తమానం. ఎందుకనగా ప్రతిష్ఠ చేయవలసినదని నాకు తెలుసు. నేను అందులోనికి వెళ్ళలేను. ఎందుకనగా నాకు సమయం ఉండదు. But I thought just for a little dedicational service, a little memorial service for this church, or a little dedicational service rather, then they wouldn't be time then to go into what I want to say. See, on this opening of this book. So I will tonight. అయితే నేను అనుకున్నాను, కొద్దిపాటి ప్రతిష్ఠ కూటమి కొరకు, ఈ సంఘం యొక్క చిన్న జ్ఞాపకార్థముల కొరకై, లేక చిన్న ప్రతిష్ఠ ఆరాధన కొరకు నేనేమి చెప్పదలుచుకున్నానో అందులోనికి వెళ్ళుటకు సమయం ఉండదు. చూశారా, ఈ గ్రంథము విప్పబడుటను గూర్చి. కాబట్టి ఈ రాత్రికి చెప్తాను. And now this is just a little service that it'll blend right in with it. Oh, so now listen to every word, catch it, and if you're taking it on tapes or anything, then you stay right with that tape teaching. Don't say nothing but what that tape says. Just say just exactly what the tape says. ఇప్పుడు ఇది ఒక చిన్న కూడిక. ఎలాగైనా దానితో ఇది కలిసి ఉంటుంది. కాబట్టి ప్రతి వాక్యమును వినండి, అది పట్టుకొనుడి. అది మీరు టేపుల మీద తెలుసుకోవాలనుకుంటే, లేక ఏదైనాను, అలాగైతే టేపు ఉపదేశంపైనే నిలబడండి. టేపు చెప్పింది తప్ప ఏమీ చెప్పొద్దు. టేపు ఏం చెప్పినదో ఖచ్చితంగా అదే చెప్పుడి. Now, because some of those things we're going to understand a whole lot about this now. Why it's misunderstood? See? అవునా? ఎందుకనగా అందులో కొన్ని విషయాలు ఇప్పుడు ఇందును కూర్చి ఇది మనం ఎంతో అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అది ఎందుకు అపార్థం చేయబడవలెను? అవునా? And you be sure just say just what the tape says. Don't say nothing else. See? Because I don't say that of my own. It's him that says it. You see? And so many times confusion. People raise up and say, well, so-and-so said it meant so-and-so. Yeah. Just leave it just the way it is. టేపు ఏమి చెప్పినదో అదే చెప్పుటకు మీరు నిశ్చయించుకొనవలెను. ఏమి చెప్పవద్దు. చూశారా? కారణం, నా సొంతముగా నేనేమి చెప్పుట్లేదు. అది చెప్పునది ఆయనే. మీరు గమనించారా? చాలాసార్లు గందరగోళము జరుగుతుంది. ప్రజలు లేచి ఫలానా వారు అది చెప్పారు, అది అర్థం అని చెప్తారు. అది ఉన్నట్లుగానే దాన్ని వదిలివేయండి. That's the way we want the Bible. Just the way the Bible says it, that's the way we want it. Just like that. Don't put no interpretation to it. It's already interpreted. See? బైబిల్ ఆ విధముగా ఉండవలసి ఉన్నదని మేము కోరుచున్నాము. బైబిల్ ఏ విధముగా చెప్పుచున్నదో అది అలాగే ఉండవలనని మేము కోరుచున్నాము. ఆ విధముగా ఉండవలసి ఉన్నది. దానికి స్వంత అనువాదము చేయవద్దు. అది ముందుగానే అనువాదం చేయబడినది. మీరు గమనించారా? Now, who has believed our report, and to whom is the arm of the Lord revealed? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?